Hello everybody, I am Dr. Spurti, obstetrician gynecologist, consultant fertility specialist at Avni Fertility and Andrology, Kukatpalli. ఇవాళ మనం మొబైల్ ఫోన్స్ వల్ల కణాల కౌంట్ కి రిలేషన్ ఏంటో చూద్దాం. సో లాస్ట్ 50 years డేటా కంపేర్ చేసుకుంటే స్పర్మ్ కౌంట్ ఆల్మోస్ట్ 50% తగ్గింది. అంటే ఇంతకు ముందు ఒకవేళ 100 million నార్మల్ అయి ఉంటే ఇప్పుడు 50 million నార్మల్. అంటే కౌంట్ హ్యాస్ బీన్ డిక్రీస్డ్ బై మోర్ దెన్ 50%. సో దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇవాళ మనం ఫోన్స్ వల్ల ఎట్లాంటి ఎఫెక్టో చూద్దాం. ఫోన్స్ నుంచి లో లెవెల్ రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ వేవ్స్ నుంచి ఏంటంటే హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ హీటే మన టెస్టిస్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. నార్మల్ గా టెస్టిస్ అనేది బాడీ బయట ఉంటుంది, అంటే పొట్ట బయట ఉంటుంది. ఎందుకంటే టెంపరేచర్ ఒక 1 to 2 degrees తక్కువ ఉంటుంది బయట. సో టెస్టిస్ అనేది హీట్ సెన్సిటివ్. హీట్ ఎప్పుడైతే ఎక్కువ ఎక్స్పోజర్ అవుతూ ఉంటుందో కణాలు అనేవి తగ్గుతూ ఉంటాయి, కౌంట్ తగ్గుతూ ఉంటుంది, దాని నార్మల్ ఫార్మ్స్ కదలికలు అన్నీ తగ్గుతూ ఉంటాయి. స్టడీస్ ప్రకారం ఏంటంటే ఒక 20 times కనుక మనం రోజులో 20 times ఫోన్ యూస్ చేస్తే స్పర్మ్ కౌంట్ అనేది 21% తగ్గుతుంది. అదే రెగ్యులర్గా యూస్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళలో 30% తగ్గుతుంది కౌంట్. ఎట్ ద సేమ్ టైం లీడింగ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో ఆ లీడింగ్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటుంది హీట్కి ఎక్స్పోజ్ అయినప్పుడల్లా. ఈ లీడింగ్ సెల్సే మనకి స్పర్మ్స్ ఉత్పత్తిలో హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ హీట్ వల్ల లీడింగ్ సెల్స్ పనిచేయడం ఆగిపోతుందో ఈవెన్ స్పర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుంది. స్పర్మ్ లో జెనెటిక్ మెటీరియల్ అనేది ఉంటుంది. ఈ హీట్ వల్ల జెనెటిక్ మెటీరియల్ అనేది పాడైపోతూ ఉంటుంది. సో దానివల్ల DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటారు, అది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఒక హెల్దీ ఎంబ్రియో అంటే ఒక మంచి పిండం ఫామ్ అవ్వాలంటే ఎగ్ స్పర్మ్ రెండు హెల్దీగా ఉంటేనే ఒక మంచి హెల్దీ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ DFI అంటే DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఎక్కువ అవుతుందో స్పర్మ్ లో, దాని క్వాలిటీ తగ్గిపోయి ఈవెన్ పిండం క్వాలిటీ కూడా తగ్గిపోయి గర్భసంచిలో అతుక్కోవడం డిఫెక్ట్ ఉండొచ్చు, లేదా అతుక్కున్న అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. యాజ్ సచ్ అంటే దీనికి మెయిన్ సొల్యూషన్ ఏంటంటే ఫోన్స్ తక్కువ యూస్ చేయండి. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీకు అవసరం ఉన్నప్పుడు మటుకే ఫోన్స్ యూస్ చేస్తూ ఉండండి. ఎట్ ద సేమ్ టైం మీరు ఫోన్స్ నైట్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో నుంచి బ్లూ లైట్ అనేది వస్తుంది. ఈ బ్లూ లైట్ మెలటోనిన్ అనే హార్మోన్ ని ఇన్హిబిట్ చేస్తుంది. ఈ మెలటోనిన్ అనే హార్మోన్ మన ఓవరీకి ఎగ్స్ కానీ లేదా స్పర్మ్స్ కానీ చాలా మంచిది. అండ్ దాని టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని కూడా ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ మెలటోనిన్ అనే హార్మోన్ రాదో, నిద్ర లేకపోవడము, సో దీనివల్ల మళ్ళీ స్ట్రెస్, మళ్ళీ స్పర్మ్ కౌంట్ తగ్గడము, టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ అయిపోయి స్పర్మ్ కౌంట్ తగ్గడము, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో ట్రై టు యూజ్ యువర్ ఫోన్స్ యాజ్ లెస్ యాజ్ పాసిబుల్.